జగన్ ప్రభుత్వ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు ల్యాబ్ పరిశోధనలో తేలడంపై కేంద్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమకు తెలిసిందన్నారు. రాష్ట్ర అధికారులతో మాట్లాడి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు. जी मैंने चंद्रबाबू नायडू जी से जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है, तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें। उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा। उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली। जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे। తిరుమల లడ్డు వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. లడ్డు కల్తీ అంశం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా గతంలో పట్టించుకోలేదని ఆరోపించారు.